హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఉపయోగకరమైన వీడియో మనకు రాబోయే ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉండే కాబట్టి సమాచారం కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే భారతదేశంలోని ఉప రాష్ట్రపతుల గురించి అన్నమాట. ఉప రాష్ట్రపతులు ఉంటారు కదా, వారికి సంబంధించిన టాపిక్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు ఈ టాపిక్ తీసుకురావడానికి కూడా కారణం ఏమిటంటే జూలై 21, 2025 మనకు ఈ రోజున మన ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఉన్నాడు కదా జగదీప్ ధన్కర్, అతను అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇది ఏ ఆర్టికల్ కింద? 67 క్లాస్ ఏ ఆర్టికల్ కింద అతను రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా లేఖని మన ఉప రాష్ట్రపతి ఉన్నారు కదా ద్రౌపది మురికి అయితే ఇవ్వడం కూడా జరిగింది అనమాట. సో దాని పరంగా ఈ ఉప రాష్ట్రపతులకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే తప్పకుండా వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. ఇక మనం వీడియోలో టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మొదటగా మనకు ఈ ఉపరాష్ట్ర పదవి అనేది ఎక్కడి నుండి వచ్చింది అది తెలుసుకోవాలి కదా. ఈ ఉపరాష్ట్ర పదవి అనేది ఏమిటి? మన భారతదేశంలో ఏమిటంటే మన భారతదేశానికి ప్రథమ పౌరుడిని ఎవరిని అంటాం? రాష్ట్రపతిని అంటాం. మరి ద్వితీయ పౌరుడిని ఎవరిని అంటాం? ఉపరాష్ట్రపతిని అంటాం. చాలా మంది అంటూ ఉంటారు, మీకు కూడా ఐడియా ఉంటుంది, మన చేతికి ఆరో వేలు వంటిదని కూడా అంటూ ఉంటారు. ఉపరాష్ట్రపతి అనగా ఉప ముఖ్యమంత్రి అనగా మన చేతికి 6వ వేలు వంటిదని చెప్పి భావిస్తూ ఉంటారన్నమాట చాలా మంది. సో మనకు ఉపరాష్ట్రపతి అనేది ద్వితీయ పౌరుడు అన్నట్టు. మన భారతదేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? మన రాష్ట్రపతి అన్నట్టు. ఈ యొక్క ఉపరాష్ట్రపతి అనే పదవిని మనం ఎక్కడి నుండి తీసుకున్నామంటే మనము అమెరికా రాజ్యాంగం నుండి అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట. ఇది ఈ పదవి మరి దేనిని పోలి ఉంటుందంటే మనకు బ్రిటన్ ఉన్నారు కదా, విక్టోరియా రాణి రాజువాళ్ళు, అటువంటి పదవిని అయితే పోలి ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా? సో మరి ఇప్పటి వరకు మనం ఎంతమంది పనిచేశారు, ఎవరు అతి ఎక్కువ కాలం పనిచేసినారు ఉపరాష్ట్రపతి ఎవరు, తక్కువ కాలం పనిచేసిన ఉపరాష్ట్రపతి ఎవరు, మరి ఒక జగదీప్ ధన్కర్ ఉన్నారు, మరి రాజీనామా చేశారు కదా, మరి ఎందుకు పరంగా రాజీనామా చేసుకోవాలి, మనం ప్రతి ఒక్కటి వివరాలు చేసుకోవాలి కదా. ఫస్ట్ జగదీప్ ధన్కర్ గురించి మాట్లాడి తదుపరి మనము ఈ పూర్తి సమాచారం ప్రతి ఒక్కరు ఉపరాష్ట్రపతుల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే యాక్చువల్లీ ఈ యొక్క జగదీప్ ధన్కర్ ఉన్నారు కదా, ఇతను వచ్చేసి 2022 సంవత్సరం నాడు ఆగస్టు 11 ఉప రాష్ట్రపతిగా అయితే ఈయన ప్రమాణ స్వీకారం అయితే ఎన్నికయ్యాడు అనమాట దానికి. సో అతనికి వచ్చేసి 2027 సంవత్సరం అంటే ప్రతి ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఎప్పుడంటే 5 సంవత్సరాలు ఉంటుంది వారి యొక్క పదవి కాలం. అలాగే అతను రాష్ట్రపతి ఉంటాడు కదా, రాష్ట్రపతి యొక్క విశ్వాసం మేరకు పదవిలో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అతను రాష్ట్రపతి ఎవరు తీసివేయలేదు, అలా అని పదవీ కాలం కూడా ముగియలేదు. కొన్ని ఆరోగ్యరీత్యా కారణాలు, అతనికి ఆరోగ్య పరిస్థితులు స్వభావంగా లేకపోవడం వలన, అతనికి అంగీకరించలేకపోవడం వలన, దాని వలన ఏం చేశాడంటే అతను రాజీనామా చేసినట్టు నిన్నటి రోజున జూలై 21, 2025 రాష్ట్రపతికి అయితే లేఖలో రాసి పంపించాడు అన్నమాట. సో నిన్నటి నుంచే మనకు వర్షాకాల సమావేశాలు అయితే ప్రారంభం కూడా అయ్యాయి పార్లమెంట్ లో. మొదటి సమావేశంలో అతను ఎంతో వెళ్ళాడు, శుభోదయం అయితే అంటే మార్నింగ్ వెళ్ళి సమావేశాలకు అటెండ్ అయ్యాడు, ఈవినింగ్ అయితే ఈ లేఖ అయితే పంపించడం జరిగింది అన్నట్టు. మనం దీన్ని ఏ క్లాస్ కింద తీసుకుందామంటే ఉపరాష్ట్రపతి యొక్క రాజీనామా అంటూ 67 క్లాస్ ఏ కింద మనం ఇదైతే భావిస్తాం అన్నమాట. ఓకేనా? మళ్ళీ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జగదీప్ ధన్కర్ ఉన్నాడు కదా ఉపరాష్ట్రపతి, ఇప్పుడు ఈయన 2022 ఆగస్టు 11 మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా అయితే ఉన్నాడు. ఓకే, అతను మరి ఇంకోటి ఏంటంటే ఉపరాష్ట్రపతియే కాదు, మన రాజ్యసభకు చైర్మన్ కూడా అన్నమాట. ఓకేనా? మరి ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ కూడా ఉన్నాడు కదా. సో ఇతను వచ్చేసి ఎప్పుడంటే 1990 మరియు 91 కాలంలో ఏం చేశాడంటే ఇతను వచ్చేసి మనకు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు అన్నమాట. ఓకేనా? కేంద్ర మంత్రి కూడా పనిచేశాడు అతను కేంద్రంలో. తర్వాత మరి 2019 నుండి 2022 సంవత్సరం వరకు ఏం చేశాడంటే వెస్ట్ బెంగాల్ ఉంది కదా, వెస్ట్ బెంగాల్ లో గవర్నర్ గా కూడా అతను ఎంతో సేవలు కూడా అందించాడు అనమాట. ఇతని పదవి కాలం 2027 వరకు అయితే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆరోగ్య రీత్యా అతనైతే ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఇది జగదీప్ ధన్కర్ కి సంబంధించినటువంటి సమాచారం అన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్టికల్ ఇప్పటి వరకు ఈ యొక్క అతి తక్కువ కాలంలో 3 వ్యక్తులు మాత్రమే ఇలా పదవి నుండి దిగిపోయారు. వారు ఎవరెవరు అంటే మీకు తెలిసి, మీరు కూడా కామెంట్ చేయండి, నేను చెప్తాను. మొదటిగా చూసినట్టే అతి తక్కువ కాలం మనకు చేసింది ఎవరు అంటే వివి గిరి అనమాట. ఓకేనా? 2 years లోపే అతను అయితే పదవి విరమణ చేయడం జరిగింది. మొదటి వ్యక్తి అతి తక్కువ కాలంలో
పదవి విరమణ పొందిన వ్యక్తి ఎవరంటే వివి గిరి అన్నమాట. సెకండ్ వచ్చి చూసుకుంటే వెంకటరమణ 3 years. ఇప్పుడు వచ్చేసి చూసుకుంటే ఈ జగదీప్ ధన్కర్ మూడవ వ్యక్తి అన్నమాట, మూడవ పర్సన్. 5 సంవత్సరాలు ఉండవలసిన పదవి కాలంలో 2 సంవత్సరాల 344 రోజులకే ఇతని ఆరోగ్య స్థితిగతులు బాగా లేవు కాబట్టి అతను అయితే దిగిపోవడం జరిగింది అనమాట, రాజీనామా లేఖ అందించాడు అనమాట. సో మరి ఇప్పుడు ఓకే అయిపోయాయి కదా సార్, మరి ఓకే మరి ఇప్పుడు వర్షాకాలం సమావేశాలు కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పారు మీరు. మరి ఇప్పుడు స్టార్ట్ అయిన వేళ ఒకరోజు అటెండ్ అయ్యారు మార్నింగ్, మరి ఇప్పుడు ఇతను రాజీనామా లేఖ పంపించారు. మరి వర్షాకాల సమావేశాలు ఉన్నాయి కదా, మరి అవి ఎవరు చూసుకుంటారని మీకు డౌట్ రావచ్చు. అవి ఎవరు చూసుకుంటారంటే జేడీయూ నేత అయినటువంటి హరివంశ్ అని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అన్నమాట. సో అతను ఇప్పుడు ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఉన్నాడు కదా జగదీప్ ధన్కర్, అతని ప్లేస్ లో ఇదైతే నడిపించబోతున్నాడు ఇప్పుడు ఎవరు, హరివంశ్. జేడీయూ నేత అయినటువంటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అయితే నడిపించబోతున్నాడు అన్నమాట. ఇది జగదీప్ ధన్కర్ కి సంబంధించినటువంటి సమాచారం. ఇక మనము ఇది అసలు ఈ ఉపరాష్ట్రపతి సంబంధించింది మరి ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే మనం 5వ భాగం నుండి అయితే మనం ఇది తీసుకుంటాం. ఉపరాష్ట్రపతి సంబంధించింది 5వ భాగంలో 2వ అధ్యాయంలో మనం 63వ ఆర్టికల్ అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఇది కూడా మీకు చెప్తాను, ఒక్క నిమిషం. మనం 63వ ఆర్టికల్ తీసుకున్నట్లయితే 63వ ఆర్టికల్ ఏముంటుంది, మనకు భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని చెప్పి వివరిస్తుంది అన్నమాట. ఏ ఆర్టికల్? 63వ ఆర్టికల్. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు 64వ ఆర్టికల్ ఉంది. ఈ 64వ ఆర్టికల్ అంటే మరి భారతదేశానికి ద్వితీయ పౌరుడు, భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడని చెప్పి మనం వివరించుకున్నాం 63వ ఆర్టికల్లో. మరి 64వ ఆర్టికల్ ఏంటంటే ఈ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ కూడా ఉంటాడని చెప్పి తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్? 64వ ఆర్టికల్. ఓకేనా. నెక్స్ట్ చూస్తే మనకు 65వ ఆర్టికల్. ఇప్పుడు ఓకేనా, 63వ ఆర్టికల్ ఉంది. 63వ ఆర్టికల్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఉంటాడని చెప్పి మనం తెలుసుకున్నాం. ఈ 64వ ఆర్టికల్, 64వ ఆర్టికల్ ఏమిటి మనకు? ఇతను వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ, ఓకేనా, రాజ్యసభ చైర్మన్ గా ఉంటాడు అన్నమాట. ఓకేనా, చైర్మన్ గా కూడా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు 65 ఆర్టికల్. 65వ ఆర్టికల్ ఏంటి అంటే రాష్ట్రపతి ఒక పదవి ఉంటుంది కదా, ఆ యొక్క రాష్ట్రపతి యొక్క పదవి ఖాళీ ఏర్పడిన సమయంలో అప్పుడు ఈ ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి రాష్ట్రపతి యొక్క విధుల్ని నిర్వహిస్తారు అన్నమాట. ఓకేనా. ఎప్పుడు రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు, వేకెన్సీ అన్నమాట, గుర్తించి పెట్టుకొని అప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి విధులు అయితే నిర్వహిస్తాడు. ఓకే, ఇది బాగానే ఉంది. మరి తర్వాత మనకు వచ్చేసి మరి ఇంకోటి 66వ ఆర్టికల్ ఏందో చూద్దాం. 66వ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే ఎన్నిక విధానం. ఓకేనా, వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక విధానం. ఈ యొక్క ఎన్నిక విధానం ఎలా ఉంటుంది అంటే మనకు ఉపరాష్ట్రపతి అనగా ఎన్నికలు రాజ్యసభ ఉంటుంది కదా, మనకు రాజ్యసభలోని ఉపరాష్ట్రపతినైనా సరే రాష్ట్రపతినైనా సరే ఎన్నుకునేది ఎవరంటే ఎలక్టరల్ కాలేజ్ వాళ్ళనమాట. సో వీళ్ళని ఇక్కడ చిన్న చేంజ్ అంటే ఏంటంటే రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని కానీ ఎన్నుకునేది ఎలక్టరల్ కాలేజ్ వాళ్ళే. కాకపోతే ఏంటంటే రాష్ట్రపతిని ఎన్నుకునే వాళ్ళు కేవలం ఎన్నికైన వాళ్ళు అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి దగ్గరకు వచ్చేసరికి ఎన్నికైన వాళ్ళ సభ్యులు అలాగే నామినేట్ సభ్యులు కూడా ఇద్దరు కలిసి ఎన్నుకుంటారు అన్నమాట. సరే, ఓకేనా. ఇది 66వ ఆర్టికల్ కి సంబంధించి ఉపరాష్ట్రపతిది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 67వ ఆర్టికల్. 67వ ఆర్టికల్ చూస్తే ఉపరాష్ట్రపతి పదవి కాలం. ఓకేనా, పదవి కాలం. మరి పదవి కాలం ఎప్పటిదాకా ఉంటుంది సార్ అని మీ డౌట్. పదవి కాలం మీకు కూడా ఐడియా తెలుసు కదా, మనకు ఉపరాష్ట్రపతి పదవి కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? కేవలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు కూడా అంతవరకు 5 సంవత్సరాలు పొడిగిస్తా అంటే లేదు. ఇక్కడ రాష్ట్రపతి విశ్వాసం మేరకు రాష్ట్రపతికి నచ్చిందని రోజులు అన్నట్టుగా రాష్ట్రపతి దగ్గర ఇంతవరకు విశ్వాసంగా అయితే ఉంటాడో ఉపరాష్ట్రపతి అప్పటి వరకు అయితే ఇతను పదవిలో అయితే కొనసాగుతాడు అన్నమాట. ఇతని పదవి కాలం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. సో ఈ 5 సంవత్సరాలు ఉంటుంది కదా, ఈ 5 సంవత్సరాలు పూర్తి కాకుండా ఇప్పటి వరకు ముందుగానే రాజీనామా చేయడం వల్లనే లేదా పదవి విరమణ చేయడం వల్లని వెళ్ళిపోయిన వారు ఎవరంటే అతి తక్కువ కాలం పనిచేసిన వారు ఎవరంటే వివి గిరి అన్నమాట. మొదటి వ్యక్తి ఎవరు? వివి గిరి. తర్వాత చూసుకుంటే మనకు ఆర్ వెంకటరమణ్. ఇప్పుడు జగదీప్ ధన్కర్ 3వ ప్లేస్ లో అయితే నిలిచాడు. ఇతను మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే ఇతను రాజీనామా లేఖనైతే అందించడం జరిగిందన్నమాట. ఇది మనకెంత 67 క్లాస్ ఏ కిందకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు 67 క్లాస్ బి ఉన్నది కదా, మనకు ఈ 67 క్లాస్ బి వచ్చేసి మనకి ఏంటంటే అది మనం ఇప్పుడు 67 క్లాస్ ఏ మనం ఏం మాట్లాడుకున్నాం?
67 క్లాస్ ఏ వచ్చేసి రాజీనామా, సారీ వైస్ ప్రెసిడెంట్ రాజీనామా, రిజిగ్నేషన్ కదా, ఓకే రాజీనామా ఇట్లా రాశాను. ఇదో 67 క్లాస్ ఏ వచ్చేసి దేని గురించి తెలియజేస్తుంది, ఉపరాష్ట్రపతి యొక్క రాజీనామా. ఇది మనం నిన్నటి రోజున చూసాం కదా, జగదీప్ ధన్కర్ గారు అతని యొక్క రాజీనామా లేఖని రాష్ట్రపతికి అందించారు అతని స్వయంగా. సో అది 67 క్లాస్ ఏ ఆర్టికల్ కిందకైతే వస్తుంది రాజీనామా. మరి 67 క్లాస్ బి దేని కిందకి వస్తుంది, 67 క్లాస్ బి. ఈ 67 క్లాస్ బి అనేది మనం చూసుకున్నట్లయితే తొలగింపు తీర్మానం అన్నమాట. ఈ తొలగింపు తీర్మానాన్ని ఇక్కడ ఒకటి ఏమిటంటే, తొలగింపు తీర్మానం ఉంది కదా, రాష్ట్రపతికి ఉంటుంది మహాభియోగ తీర్మానం అని, ఈ మన ఉపరాష్ట్రపతికి వచ్చేసి తొలగింపు తీర్మానం అని ఉంటుంది. ఓకేనా. సో రాష్ట్రపతిని అయితే లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ ఎన్నో నువ్వు ప్రవేశపెట్టవచ్చు ఈ తొలగింపు తీర్మానాన్ని. కానీ ఉపరాష్ట్రపతికి అయితే అలా కాదు. ఉపరాష్ట్రపతికి వచ్చేసి కేవలం రాజ్యసభలోనే మొదటగా ఇదైతే ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కాబట్టి. ఓకేనా. సో దీనివల్ల ఇదేంటి, తొలగింపు తీర్మానం. ఓకేనా, తొలగింపు తీర్మానం. రైట్, 67 అయిపోయింది. మరి 68 మనం చూసుకున్నట్లయితే 68 ఆర్టికల్ చూసుకుంటే మనకు ఆ యొక్క ఉప రాష్ట్రపతి ఉన్నాడు కదా, అతని వచ్చే అర్హతలకు సంబంధించినవి. ఆ యొక్క అంటే ఇప్పుడు అర్హతలు, ఓకేనా, అర్హతలు. అలాగే ఉపరాష్ట్రపతి ఉన్నాడు, అతని పదవి ఖాళీ అయింది, అక్కడ ఎందుకున్న అభ్యర్థి ఉన్నాడు, అతను ఎంతకాలం ఆ పదవిలో ఉండాలని గురించి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం 69వ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకు ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ఓకేనా, వైస్ ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారం, ప్రమాణ స్వీకారం. రైట్, అలా పడతాం లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, సారీ. ప్రమాణ స్వీకారం గురించి చేస్తుంది. మరి ప్రమాణ స్వీకారం వీరిని ఎవరు చేపిస్తారని మనం చూసుకున్నట్లయితే, ఎవరు చేపిస్తారు ప్రమాణ స్వీకారం, రాష్ట్రపతి మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటుంది కదా, దాని ద్వారా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 71 70వ ఆర్టికల్ ఉంది కదా, ఈ 70వ ఆర్టికల్ వచ్చేసి మనం ఎందుకొరకు అంటే కొన్ని సందర్భాల్లో, అంటే ఇతర ప్రత్యేకమైన కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రాష్ట్రపతి అధికార విధులను అయితే ఉపరాష్ట్రపతి అనేది నిర్వహిస్తారన్నమాట. ఎప్పుడు కొన్ని ప్రత్యేక సమయాల్లో. ఓకేనా. లాస్ట్ వన్ ఇది మనం 71 మనం చూసుకున్నట్లయితే 71 2 ఉంటాయి, చెప్తాను మీకు. 71 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. ఏమిటి అంటే తెలియని విషయం అంటే ఈ 71 ఆర్టికల్ వచ్చేసి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల విధానాలు ఉంటాయి కదా, ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనుకోండి. ఈ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ సమయంలో ఏదైనా తప్పులు జరిగితే గనక వాటి గురించి పరిశీలన గురించి అంటే ఎలక్షన్ యొక్క ఉపరాష్ట్రపతి యొక్క ఏది ఎలక్షన్ విధానానికి సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క 71 ఆర్టికల్ ఎంత ఇక్కడ చూడండి, 71 క్లాస్ 1. ఓకేనా. ఈ 71 క్లాస్ 1 ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడు, అతను ఏమైందంటే అతను రాజ్యసభ అర్హతలు నెరవేర్చుకునేందుకు కానీ, లేకపోతే ఎన్నికల సమయంలో ఏమైనా అవకతవకలు ఏమైనా అలాంటి జరిగినా కానీ, లేకపోతే ఈ యొక్క ఉపరాష్ట్రపై ఎటువంటి సందేహాలు వచ్చినా కానీ అలాంటి టైంలో ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు అనేది తప్పనిసరిగా ఉపరాష్ట్రపతిని పరిశీలించాలి. అదేంటిది అనేది తెలియజేస్తుంది అనమాట. ఒకవేళ అటువంటి సమయంలో ఉపరాష్ట్రపతి ఏదైనా రాజ్యాంగ ధిక్కారానికి గురైన అవినీతి పాల్పడినప్పుడు అలాంటి టైంలో సుప్రీంకోర్టు కూడా తొలగించే అర్హత ఉంటుంది అనమాట, తొలగించగలదు అన్నట్టు ఉపరాష్ట్రపతిని. సో ఇది దానికి సంబంధించి అని మనం తెలుసుకోవాలి. ఓకేనా. మస్ట్ ఏం తెలుసుకున్నాం మనం, 63. ఈ 63 ఆర్టికల్ ఎందుకు, 63 ఆర్టికల్ దేనికోసం, మన భారతదేశంలో ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడని చెప్పి తెలియజేస్తుంది మనకు. ఓకేనా. ఈ 64 ఆర్టికల్ వచ్చేసి ఉపరాష్ట్రపతి ఉన్నాడు కదా, ఓకే. మరి ఉపరాష్ట్రపతి ఎవరు, 64 ఆర్టికల్ తెలియజేసేది ఏంటంటే ఇతను భారతదేశ ద్వితీయ పౌరుడు, ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కదా. రాష్ట్రపతి గురించి తెలియజేసేది ఏంటి, 52 ఆర్టికల్. మొదటిది రాష్ట్రపతి ప్రథమ పౌరుడు కదా, రాష్ట్రపతి గురించి తెలియజేస్తే 52 ఆర్టికల్. అదే ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తే 63 ఆర్టికల్. మనకు భారతదేశంలో మొదటి వ్యక్తి రాష్ట్రపతి, రెండవ వ్యక్తి ద్వితీయ పౌరుడుగా ఉపరాష్ట్రపతి. ఈ 64 ఆర్టికల్ ఇతను రాజ్యసభకు కూడా చైర్మన్ గా ఉంటాడని చెప్పి తెలియజేస్తుంది. ఓకేనా. ఈ 65 వచ్చేసి ఆర్టికల్ చూసుకుంటే మనకు రాష్ట్రపతి అందుబాటులో లేని సమయంలో కానీ, మరణించిన సమయంలో కానీ, లేకపోతే అతనికి ఆరోగ్య రీత్యా ఏమైనా ఆటంకాలు వచ్చి అతను ఆ జాబ్ చేయలేక
అంటే పదవిలో లేకపోయినా కానీ అటువంటి టైంలో ఏమవుతుందంటే ఈ ఉపరాష్ట్రపతి ఉంటాడు కదా, ఈ ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి రాష్ట్రపతి పదవిని అయితే విధులను నిర్వహిస్తాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమిటంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవిని యొక్క విధులు నిర్వహించే సమయంలో మరి ఉపరాష్ట్రపతి విధులు కూడా నిర్వహించవచ్చా అని. అస్సలు నిర్వహించరాదు. ఎందుకంటే ఆల్రెడీ మన రాష్ట్రపతి తాత్కాలికంగా రాష్ట్రపతి విధులు నిర్వహిస్తున్నాడు కాబట్టి అది నిర్వహించరాదు అన్నమాట. ఇది మనం ఎంత ఆర్టికల్ 97 ప్రకారం చూసుకుంటే ఉపరాష్ట్రపతికి వచ్చేటువంటి జీతాలు కానీ, జీత భత్యాలు కానీ, అలవెన్స్ కానీ ఇవేమీ రావు. అప్పుడు అతను ఆ పదవిని విరమించాల్సిందే ఉపరాష్ట్రపతిని. ఓకేనా? మళ్ళీ మరి సార్ ఓకే, మరి రాష్ట్రపతి లేడు గనక ఉపరాష్ట్రపతి వచ్చి ఇప్పుడు మన రాష్ట్రపతి పదవి విధులు అయితే నిర్వహిస్తున్నాడు. అంటే ఇతనే రాష్ట్రపతి ఉంటాడా అంటే లేదు, ఉండడు. ఇతని కేవలం 6 months అంటే 6 నెలల వరకు మాత్రమే ఇతను రాష్ట్రపతి యొక్క విధులు నిర్వహిస్తాడు. అంతలోపు వేరే కొత్త రాష్ట్రపతిని అయితే వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో 97 ఆర్టికల్ ప్రకారం చూస్తే ఉపరాష్ట్రపతికి లభించే జీతాలు, శాలరీ, అలవెన్స్ ఇవేవి ఈ ఉపరాష్ట్రపతికి లభించవు. ఎందుకంటే ప్రజెంట్ రాష్ట్రపతి లేడు గనక, రాష్ట్రపతి యొక్క తాత్కాలికంగా రాష్ట్రపతిగా ఉండి విధులు నిర్వహిస్తున్నాడు గనక ఇతనికి కేవలం రాష్ట్రపతికి అయితే ఏ అలవెన్స్, జీతాలు, శాలరీ ఉన్నావో అవి లభిస్తాయి, కానీ ఉపరాష్ట్రపతికి ఉన్న చూసావో అవి అయితే లభించవు. రాజ్యసభకు ఉన్న డిప్యూటీ చైర్మన్ గా ఉన్నాడు కదా, ఆ పదవి కూడా విరమణ చేసి రాష్ట్రపతిగానే కొనసాగాలి కొద్ది రోజుల వరకు. ఓకేనా? మరి ప్రస్తుతం జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేశారు కదా సార్, మరి అతని ప్లేస్ లో ఇప్పుడు వెంటనే ఎవరు ఎన్నిక కాలేదు కదా, మరి అప్పటి వరకు ఎవరు కొనసాగుతారు మరి అతని ప్లేస్ లో? అంటే ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటాడు కదా, అతనే ఎవరు, ఈ యొక్క జేడీ యొక్క నేత హరివంశ్. అతని ఇప్పుడు ప్రస్తుతానికి ఉప రాష్ట్రపతిగా అయితే కొనసాగుతాడు అన్నమాట. అతని ప్లేస్ లో అతను నడిపిస్తారు. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు మరి మొదటి రోజున జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. వాటిని కూడా నడిపించేది ఎవరంటే ఆ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి హరివంశే ఇది నడిపిస్తారు అన్నమాట. సో గుర్తుందిగా, ఇది దీని అనమాట. సో 64 రాజ్యసభ చైర్మన్ ఇప్పుడు చూసాం. 65 వచ్చేసి మనము రాష్ట్రపతి ప్లేస్ లో ఉపరాష్ట్రపతి ఎందుకు చేస్తాడో నేర్చుకున్నాం. 66 వచ్చేసి ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్, ఎన్నికల గురించి తెలియజేస్తుంది. మరి ఎన్నికలకు పోవాలంటే ఉపరాష్ట్రపతి వయసు ఎంత ఉండాలి? ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే అతని వయసు ఎంత ఉండాలి? 35 సంవత్సరాలు కానీ 35 సంవత్సరాల కంటే ఎక్కువ కానీ అతని వయసు అయితే ఉండాలి కనీసంగా. ముందే తక్కువ ఉంటే మాత్రం ఎన్నుకోబడదు. అలాగే మళ్ళీ ఇతనికి వచ్చేసి ఎలాంటి లావాదేవీలు అంటే ఇతను ఒక రాజ్యసభ మెంబర్ గా కూడా అయి ఉండాలి. ఓకేనా? ఎవరు? ఉపరాష్ట్రపతి రాజ్యసభ మెంబర్ కూడా వేయాలి. ఉపరాష్ట్రపతికి పోటీ చేయాలంటే రాజ్యసభ మెంబర్ కూడా ఉండాలి. ఈ కేంద్ర రాష్ట్రాల్లో ఎలాంటి లావాదేవీలు, ఆదాయం వచ్చే జాబులు అలాంటివి ఏం చేసి ఉండకూడదు. ఓకేనా? అలాగే ఇతనికి సపోర్ట్ చేసినప్పుడు, నామినేట్ చేసినప్పుడు 20 మంది నామినేట్ చేయాలి, 20 మంది ఇతన్ని బలపరచాలి. అందులో ఇతను చేసే ముందు 15,000 ఒక 15,000 డిపాజిట్ కూడా చేయాలి. ఒక 1/6 వంతు ఇతను మెజార్టీ వస్తే ఆ మనీ ఇతను రిటర్న్ వస్తుంది, రాకపోతే ఆ మనీ కూడా రిటర్న్ రాదన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి మరి 67 మనం వచ్చేసి పదవి కాలం చూసుకున్నాం కదా, 5 సంవత్సరాలు ఉంటుంది పదవి కాలం వచ్చేసి మొత్తము. కానీ ఇప్పటి వరకు 3 మాత్రమే ఆ 5 సంవత్సరాలు కాకముందుకే వెళ్ళిపోయారు. మొదటిది వివి గిరి, అతి తక్కువ కాలం చేసిన ఎవరు? వివి గిరి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూస్తే వెంకటరమణ్, ఆర్ వెంకటరమణ్. ఇప్పుడు జగదీప్ ధన్కర్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, మనకి ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకు 67 క్లాస్ ఏ, దీని ఏంటంటే ఉపరాష్ట్రపతి రాజీనామా. ఇప్పుడు జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేస్తారు కదా, అది ఈ 67 క్లాస్ ఏ కిందకే వస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 67 క్లాస్ బి అంటే ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం అని అంటాం. అదే రాష్ట్రపతి అయితే మహాభియోగ తీర్మానం అంటాం కదా. రాష్ట్రపతికి అయితేనేమో లోక్సభ, రాజ్యసభ 2 చేస్తారు తొలగింపులకు. ఓకేనా? ప్రవేశపెట్టవచ్చు అన్నట్టు తొలగింపులకు తీర్మానం. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతికి మనం చూసుకుంటే కేవలం రాజ్యసభలోనే మొదటగా ప్రవేశపెట్టాలి. ఎందుకంటే అతను ఒక రాజ్యసభ సభ్యుడు, చైర్మన్ కాబట్టి అతన్ని ఇక్కడ రాజ్యసభలోనే మొదటగా ఈ యొక్క తొలగింపు తీర్మానాన్ని అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ చూస్తే మనకు 68 అర్హతలు మనకు వచ్చేసి ఏముండాలి? అతనికి అర్హతలు మంచి ఆరోగ్యంగా ఉండాలి, అతను వచ్చేసి కనీస వయసు ఉండాలి. సో అన్ని తెలుసుకున్నాం కదా, అదే అన్నమాట.
నెక్స్ట్ 69 వచ్చేసి మనం చూసుకున్నట్లయితే అతను ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? ఉపరాష్ట్రపతితోని రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే చేయించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 70 మనం చూసుకుంటే ఏమైంది, కొన్ని ప్రత్యేక సమయాల్లో ఇతను రాష్ట్రపతి లాగా విధులు నిర్వహణ జరుగుతుంది. 71 చూసుకుంటే మనకి ఏమున్నది, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ కి ఉపరాష్ట్రపతి యొక్క ఎలక్షన్ కి ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని విధి విధానాల గురించి అన్నమాట. సో ఈ 71 క్లాస్ 1 లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. ఇతను రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడు. అతను అర్హతలు పెంపొందించేందుకు నెరవేర్చుకునేందుకు ఏం చేశాడంటే ఏదన్నా అన్యాయం చేయడం కానీ లేకపోతే రాజ్యాంగాన్ని ధిక్కరించడం కానీ ఇటువంటి ఏమైనా చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ సందేహాలు వస్తాయి కదా, ఆ సందేహాలన్నీ సుప్రీంకోర్టు తప్పనిసరిగా పరిశీలించాలన్నమాట. అటువంటి పరిశీలించిన సమయంన ఒకవేళ రాజ్యాంగ ధిక్కారానికి గురి అయినప్పుడు ఒకవేళ ఉపరాష్ట్రపతి ఇతను అన్యాయం చేసినట్టు ఏదైనా అవకతవకలకు పాల్పడినట్టు తెలుస్తుంది కదా, అలాంటి టైంలో సుప్రీంకోర్టు ఇతన్ని తొలగించవచ్చు అన్నమాట. సో ఎవరిని? ఉపరాష్ట్రపతిని కూడా తొలగించవచ్చు. సో ఇది అర్థమైంది కదా, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది చూసాము, ఇది ఆర్టికల్ కి సంబంధించింది అయితే ఇప్పుడు మనం చూసాం కదా. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ఇవి ఆర్టికల్ అర్థమైంది కదా మీకైతే. ఒక్కొక్క ఆర్టికల్ సింపుల్ గానే ఉంటది, ఏముండదు, మంచిగా చూసుకోండి. ఓకేనా. మనకు ఎగ్జామ్ లో అడగవచ్చు, మరి వర్షాకాల సమావేశాల్లో జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు కదా, మరి అతని ప్లేస్ లో ఎవరు ఆ వర్షాకాల సమావేశాలను నడిపించారు మరి అని. ఎవరు నడిపిస్తున్నారు? ప్రజెంట్ మనకు హరివంశ్, జేడీయూ నేత అయినటువంటి హరివంశ్ అయితే నడిపిస్తున్నారు. ఓకేనా. మరి జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి కాకముందుకి ఏమేమి చేశారు? 1990-91లో అతను కేంద్ర మంత్రిగా ఉన్నాడు. నెక్స్ట్ చూస్తే 2019 నుండి 2022 వరకు వచ్చేసి చూసుకుంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా కూడా సేవలు అందించాడు అన్నమాట. ఇప్పుడు మనము మాట్లాడుకుపోయేది ఏమిటంటే మనము ఏమేమి నేర్చుకున్నాము? ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఉంది కదా, ఉపరాష్ట్రపతి అనేది ఎక్కడి నుండి వచ్చింది చూసాము, ఏ రాజ్యాంగం నుండి వచ్చి చూసాము, ఏ భాగం నుండి, ఏ అధ్యాయం నుండి, ఏ ఆర్టికల్ నుండి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకున్నాము. పదవి, అర్హతలు, తొలగింపు, ఎన్నికలు, విధానాలు లాంటివి అన్నీ తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నది 3 అయ్యారు కదా, అతి తక్కువ కాలము, ఇందులో పదవి విరమణ అది కూడా తెలుసుకున్నాము. అయితే మరి భారతదేశం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి స్టిల్ ఇప్పటి వరకు ఈ 2025 వరకు మనకి ఎంతమంది ఈ యొక్క ఉపరాష్ట్రపతులుగా పనిచేశారు, వారి యొక్క పదవి కాలాలు తెలుసుకుందాం. ఎవరు ఎక్కువ కాలం పనిచేశారు, ఎవరు తక్కువ కాలం కూడా పనిచేస్తారో ఒకసారి అయితే మనం చూద్దాం. ఓకేనా. చూడండి, మీకోసం ఒక మంచి కోడ్ కూడా చేశాను. ఆ కోడ్ కూడా మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఫస్ట్ కోడ్ చెప్తే మీకు ట్రైల్ ఉండదుగా, ఇది చెప్తాను, తర్వాత కోడ్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్ ప్లేస్ లో మనకు ఫస్ట్ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. ఇతను ఎప్పుడు 1952 సంవత్సరం నుండి 1962 వరకు అయితే పనిచేశారు. ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. అతి ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా ఉపరాష్ట్రపతిగా ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు జాకీర్ హుస్సేన్ అన్నమాట. ఇతను వచ్చేసి చూసుకుంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 1962 సంవత్సరం నుండి 1967 సంవత్సరం వరకు అయితే ఇతనైతే పనిచేయడం జరిగింది ఉపరాష్ట్రపతిగా. నెక్స్ట్ ప్లేస్ థర్డ్ ఎవరు వచ్చారు? వివి గిరి అయితే రావడం జరిగింది. ఇతను కేవలం 1967 సంవత్సరం నుండి 1969 వరకే ఇతనైతే విధుల్లో ఉన్నాడు. అంటే చాలా తక్కువ కాలం. ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతులుగా చేసిన వారందరిలో అతి ఎక్కువ కాలం విధులు నిర్వహించిన వారు సర్వేపల్లి రాధాకృష్ణ అయితే, అతి తక్కువ కాలం విధులు నిర్వహించిన ఉపరాష్ట్రపతి ఎవరున్నారు? వివి గిరి అయితే ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు గోపాల్ స్వరూప్ పాఠక్. ఇతను వచ్చేసి మనకు 1969 నుంచి 1974 వరకు. ఓకేనా. 1969 నుంచి 1974 వరకు అయితే ఇతనైతే సేవలు అందించాడు ఉపరాష్ట్రపతిగా. నెక్స్ట్ చూసుకుంటే బిడి జెట్టి. ఇతను వచ్చేసి ఎప్పుడు? 1974 నుండి 1979 వరకు. ఓకేనా. 1974 నుండి 1979 వరకు. ఎవరైనా సరే 5 years ఉన్నారు. లేని వివి గిరి ఒక్కరు, మరి ఒక్కరు ఎవరు? వెంకటరామన్ వచ్చేది. అదే 1970 నుంచి 79 వరకు అయితే సేవలు అందించాడు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మహమ్మద్ ఇదైతుల్లా 1979 నుండి 1984 వరకు. ఓకేనా. 1979 నుండి 1984 వరకు అయితే సేవలు అందించడం జరిగింది. ఎవరు? మహమ్మద్ ఇదైతుల్లా అన్నమాట.
నెక్స్ట్ చూసుకుంటే ఆర్ వెంకటరామన్ అన్నమాట. ఈయన చాలా ఇంపార్టెంట్, ఈయన కూడా గుర్తు పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఈయన 1984 నుంచి 1987 వరకు అయితే ఇతను సేవలు అందించడం జరిగిందన్నమాట. అయితే మరి ఇతను కూడా తక్కువ కాలంలోనే సేవలు అందించాడు, వెళ్ళిపోయాడు. మొదటగా మనకు అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు మనకు వివి గిరి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరు మనకు ఆర్ వెంకటరామన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరు జగదీప్ ధన్కర్, ఇప్పుడు స్వయంగా రాజీనామా చేసి పంపించాడుగా ఇతను. ఈ ముగ్గురు వ్యక్తులను గుర్తుపెట్టుకోండి, వివి గిరి, ఆర్ వెంకటరామన్, జగదీప్ ధన్కర్. చాలా ఇంపార్టెంట్, అతి తక్కువ కాలం పనిచేసిన వారు. మొదటగా వివి గిరి, తర్వాత ఆర్ వెంకటరామన్, తర్వాత జగదీప్ ధన్కర్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరు, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. ఇతను 1987 సంవత్సరం నుండి 1992 వరకు అయితే సేవలు అందించాడు. నెక్స్ట్ చూసుకుంటే కేఆర్ నారాయణ్, 1992 నుండి 1997 వరకు అయితే ఉపరాష్ట్రపతిగా సేవలు అందించాడు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కృష్ణకాంత్, ఇతను 1997 నుండి 2002 వరకు అయితే ఉపరాష్ట్రపతిగా అయితే సేవలు అందించడం జరిగింది. ఓకేనా. మరి నెక్స్ట్ ఎవరున్నారు, బైరన్ సింగ్ షెకావత్. ఓకేనా. షెకావత్, దమ్ముంటే పట్టుకర షెకావత్, పుష్ప ఉంటుంది కదా, దమ్ముంటే పట్టుకర షెకావత్, వదిలేస్తా సిండికేట్, అవి ఆ షెకావత్ కాదండి, ఆ షెకావత్ అనుకునేరు. ఇతను భైరవ్ సింగ్ షెకావత్ అన్నమాట. ఇతను వచ్చేసి మనకు 2002 నుంచి 2007 వరకు అయితే ఉపరాష్ట్రపతికి సేవలు అందించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మొహమ్మద్ హమీద్ అన్సారీ. ఇతను 2007 నుండి 2017 వరకు అన్నమాట. 2007 నుండి 2017 వరకు సేవలు అయితే అందించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎం వెంకయ్య నాయుడు, మన తెలుగు రాష్ట్రాల ప్రాముఖ్యుడు, తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు, వెంకయ్య నాయుడు అన్నమాట. ఇతను వచ్చేసి మనకు 2017 నుండి 2022 వరకు వచ్చేసి ఉపరాష్ట్రపతికి అయితే సేవలు అందించడం జరిగింది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ చూస్తే చివరిగా వచ్చేసి జగదీప్ ధన్కర్ వచ్చారు. ఎప్పుడు వచ్చారు, 2022 సంవత్సరంలో ఆగస్టు 11వ తారీఖున ఉపరాష్ట్రపతికి అయితే ఎన్నిక అవడం జరిగింది. 1990-91లో కేంద్ర మంత్రిగా చేశాడు. 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్లో గవర్నర్ కూడా సేవలు అందించాడు. 2022 ఆగస్టు 11న మన ఉపరాష్ట్రపతికి అయితే ఎన్నికయ్యాడు. సో ఇప్పుడు ఈ జగదీప్ ధన్కర్ మనకు జూలై 21, 2025 సంవత్సరం రాజీనామా చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. ఇది అయితే సార్ మరి ఇవన్నీ ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా, ఎట్లా గుర్తుపెట్టుకుంటాం వీళ్ళ పేర్లు అంటే, మీకు ఒక చిన్న కోడ్ తయారు చేశాను, మీరు సరదాగా అది ఆ కోడ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటానంటే మీరు నిద్రలో కూడా లేచి చెప్పేస్తారు ఏ రాష్ట్రపతి ఎవరెవరని చెప్పి, ఏ ఉపరాష్ట్రపతి అని మీకు ఈజీగా ఉంటుంది. అది కోడ్ ఏంటంటే సరదాగా ఉంటుంది. ఒకసారి చూడండి, రాధాకృష్ణ ఉంటాడు అన్నమాట. ఒక రాధాకృష్ణ అంటే ఎవరు చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణ. ఓకేనా. ఈ సర్వేపల్లి రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ ఏం చేశాడంటే మార్నింగ్ జాగింగ్ వెళ్తారు. జాగింగ్ కోసం ఎక్కడికి వెళ్ళిండు, హుస్సేన్ సాగర్కి వెళ్ళిండు. ఎక్కడ, ఈ రాధాకృష్ణ జాగింగ్ కోసం హుస్సేన్ సాగర్కి వెళ్ళిండు. హుస్సేన్ సాగర్ అంటే ఏంటి మనకు, జాకిర్ హుస్సేన్ అన్నమాట. ఓకేనా. హుస్సేన్ సాగర్కి వెళ్ళినప్పుడు ఎదురుగా ఆయనకి ఏం కనిపిందంటే ఒక గిరికొండ కనబడదు. గిరికొండ అంటే మనకు వివి గిరి. ఓకేనా. ఈ గిరికొండను చూసి ఏం చేసిందంటే ఆ గోపాల స్వరూపుని దర్శించుకున్నాడు. గోపాల అంటే కృష్ణుడు అనుకుంటాం కదా మనం, గోపాలని, ఆ గోపాల స్వరూపుని అంటే దర్శించుకుంటే గోపాల స్వరూప్. ఓకేనా. ఈ గోపాల స్వరూపుని దర్శించుకున్నారు అన్నమాట. ఈ దర్శించుకున్నాక ఏం చేసిండు ఆయన, ఎవరు రాధాకృష్ణ అటు నుంచి వెళ్తారు. ఎవరు వెళ్తారు, ఒక 3 వ్యక్తులు వెళ్తారు నాకు, ఇతను తెలిసిన వాళ్ళు. ఆ వ్యక్తులు అంటే జట్టి హిదాయతుల్లా వెంకటరామన్. వీళ్ళ ముగ్గురిని అటు నుంచి వెళ్తా అంటే జట్టి హిదాయతుల్లా వెంకటరామన్, అటు ముగ్గురు అటు నుంచి వెళ్తా అంటే వాళ్ళని పిలుస్తారు అన్నమాట. పిలిచి ఏమని చెప్తాడు, ఇక్కడ శంకర భగవాన్ మందిరం కాదు ఉన్నది, ఇక్కడ ఉన్నది ఏమిటంటే నారాయణుడు కృష్ణుడు కొలువై ఉన్నాడు అని చెప్తాడు అనమాట. ఓకేనా. నారాయణుడు కృష్ణుడు కొలువై ఉన్నాడని చెప్తారు. చెప్పినాక ఏమంటాడు, ఈ చెప్పిన విషయం నా మిత్రుడు షెకావత్ అన్సారీ అని ఉంటారు, వాళ్ళకి చెప్పి వెంకయ్య ఉన్ను జగదీప్ ఉంటారు, వాళ్ళని రమ్మని చెప్పు అంటాడు. ఓకేనా. ఇది కోడ్, చిన్న కోడ్. ఇంత అంటే మీకు పెద్దగా చెప్పని అర్థం అయ్యాలి కానీ చిన్న కోడ్ ఏం లేదు. రాధాకృష్ణ జాగింగ్ కోసం హుస్సేన్ సాగర్కి వెళ్ళిండు. అక్కడ ఎదురుగున్న గిరికొండను చూసి గోపాల స్వరూపుని దర్శించుకున్నాడు. అటు నుంచి వెళ్తున్న జట్టి హిదాయతుల్లా వెంకటరమణను పిలిచి, ఇది శంకర్ భగవాన్ మందిరం కాదు, ఇక్కడ నారాయణుడు కృష్ణుడు అయితే కొలువై ఉన్నాడు, నా మిత్రుడైన షెకావత్ అన్సారికి చెప్పి వెంకయ్య జగదీపుని రమ్మని చెప్పాడు. అంతే, ఏం లేదు. ఇది బాగుంది. ఇది గుర్తుపెట్టుకున్నట్టే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. రాధాకృష్ణ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ అని అర్థం. ఓకేనా. ఈ జాగింగ్ అంటే హుస్సేన్ ఉండగా, హుస్సేన్ అంటే మనకు జాకీర్ హుస్సేన్ అనుకుంది. ఇక్కడ ఎదురుగా ఉన్న కొండ గిరికొండ అన్నం కాదు, గిరికొండ అంటే మనకు వివి గిరి అన్నమాట. ఇక్కడ చూస్తే గోపాల స్వరూప్. ఈ గోపాల స్వరూప్ అంటే ఇంకో గోపాల్ స్వరూప్ పథక్. ఓకేనా.
మన దర్శించుకున్న తర్వాత ముగ్గురు వ్యక్తులు వెళ్తాను. ఎవరు? జట్టి ఇదైతుల వెంకటరమణ. చూడండి, జట్టి ఇదైతుల వెంకటరమణ అయిపోయిందా. ఇక్కడ శంకర్ భగవాన్ మందిరం కాదు, శంకర్ అంటే శంకర్ దయాళ్ శర్మ. ఓకే, ఇక్కడ నారాయణుడు కృష్ణుడు కొలువై ఉన్నాడు. అంటే నారాయణుడు అంటే నారాయణ్, కృష్ణుడు అంటే ఇంకో కిషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నా మిత్రుడైన షెకావత్ అన్సర్కి చెప్పి, అంటే ఇదిగో బైరన్ సింగ్ షెకావత్ అన్నమాట. షెకావత్ ఇదిగో అహ్మద్ అన్సారీ ఉన్నాడు, అన్సార్కి చెప్పి వెంకయ్యని జగదీపిని రమ్మని చెప్తుంది. అంతే. సో ఈజీగా లేదా? మీకు అర్థమైంది కదా ఏమైంది చెప్పినాం. మన భారతదేశంలో ఉపరాష్ట్రపతి అనేది కీలకమైన పదవి. ఉపరాష్ట్రపతిని మనము ద్వితీయ పౌరుడిగా భావిస్తాం. తొలి పౌరుడిగా ఎవరంటే రాష్ట్రపతిని భావిస్తాం. ఈ ఉపరాష్ట్రపతి అనే పదవిని మనం ఎక్కడ నుండి, ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుండి అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? డొనాల్డ్ ట్రంప్ అయితే ఉండడం జరిగింది అన్నమాట. ఓకేనా, జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవి ఉంది కదా, ఈ ఉపరాష్ట్ర పదవి దేనిని పోలి ఉంటుందంటే మనకు బ్రిటన్ ఉంది కదా, బ్రిటన్ విక్టోరియా మహారాణి అని విన్నాం కదా, ఆ బ్రిటన్ యొక్క ఆ రాణి రాజు ఉంటుంది కదా, వారి యొక్క పదవిని అయితే ఈ యొక్క ఉపరాష్ట్ర పదవి పోలి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ ఉపరాష్ట్ర పదవిని మనం తీసుకున్నాం కదా, మరి ఎందులో నుండి తీసుకున్నాము? మనకి దీని గురించి సంబంధించిన విషయాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు షెడ్యూల్ అంటే 5వ భాగంలో 2వ అధ్యాయంలో 63 ఆర్టికల్ నుంచి 71 ఆర్టికల్ వరకు ఈ యొక్క ఉపరాష్ట్రపతికి సంబంధించిన విషయాల గురించి ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్లయితే 63వ ఆర్టికల్ వచ్చేసి ఏం తెలియజేస్తుంది అంటే మనకు ఈ యొక్క 63వ ఆర్టికల్ వచ్చేసి మనకు మన భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడని చెప్పి తెలియజేస్తుంది. అదే 52వ ఆర్టికల్ అయితే మన భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడని తెలియజేస్తుంది. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి మరి 64వ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే, అలాగే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఉన్నాడుగా, ఈ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తాడని చెప్పి తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. 65వ ఆర్టికల్ మనం తీసుకున్నట్లయితే రాష్ట్రపతి ఎప్పుడైనా అందుబాటులో లేని సమయంలో ఈ ఉపరాష్ట్రపతి ఉన్నాడు కదా, ఈ ఉపరాష్ట్రపతి వచ్చేసి రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తాడని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకేనా. 66వ ఆర్టికల్ చూసుకుంటే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం, అంటే ఎన్నికలు ఉంటాయి కదా, ఎన్నికలకు సంబంధించిన విధానం, వయసు ఎంత ఉండాలి అవి ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన అనమాట, అది తెలుసుకున్నాం. నా తర్వాత మళ్ళా 67వ ఆర్టికల్ వచ్చేసి మనం చూసుకున్నట్టే పదవి కాలం గురించి తెలుసుకున్నాం. ఉపరాష్ట్రపతి పదవి కాలం గురించి తెలుసుకున్నాం. పదవి కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది అని తెలుసుకున్నాం. ఓకేనా. మరి 67 క్లాస్ ఏ దేని గురించి? ఉపరాష్ట్రపతి యొక్క రాజీనామా గురించి తెలియజేస్తుంది అని తెలుసుకున్నాం. మన ఆర్టికల్ 67 క్లాస్ బి దేని గురించి? మనకు తొలగింపు తీర్మానం గురించి అని చెప్పి తెలుసుకున్నాం. ఓకేనా. ఈ తొలగింపు తీర్మానాన్ని ఎలా ప్రవేశపెడతారు, ఎక్కడ ప్రవేశపెడతారు అంటే మనకు రాష్ట్రపతి అయితే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రెండిట్లో ప్రవేశపెడతారు రాష్ట్రపతికి సంబంధించి. కానీ ఉపరాష్ట్రపతికి అయితే కేవలం రాజ్యసభలోనే మొదటగా ప్రవేశపెడతారు. ఎందుకంటే ఈ ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి ఇతను రాజ్యసభ సభ్యుడు కనుక ఇక్కడ రాజ్యసభలో మొదటగా ప్రవేశపెడతారని తెలుసుకున్నాం. ఈ 69వ ఆర్టికల్ మనం చూసుకుంటే ప్రమాణ స్వీకారం గురించి తెలుసుకున్నాం. అది ఎందుకోసము అంటే ఈ ఉపరాష్ట్రపతి వచ్చేసి మనకు ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు? రాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, ప్రధాన న్యాయమూర్తి గురించి మనం తెలుసుకున్నాం. ఈ 70 ఆర్టికల్ వచ్చేసి కొన్ని ప్రత్యేకమైన సమయంలో ఉపరాష్ట్రపతి అని ఉంటారు కదా, ఉపరాష్ట్రపతి వచ్చేసి మనకు కొన్ని విధులు అయితే నిర్వహిస్తారు తెలుసుకున్నాం. ఇక మనం 71వ ఆర్టికల్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దేని గురించి తెలుసుకున్నాం? 71వ ఆర్టికల్ అంటే మనకు దేని గురించి తెలుసుకున్నాం చెప్పండి? 71వ ఆర్టికల్, ఈ 71 ఆర్టికల్ మన ఉపరాష్ట్రపతి ఉన్నాడుగా ఎన్నికలకు సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు 71వ ఆర్టికల్ క్లాస్ 1లో మనం చూసుకున్నట్లయితే ఈ ఉపరాష్ట్రపతి ఉన్న వ్యక్తి ఏదైనా అన్యాయానికి చొరబడినా లేదా రాజ్యాంగ ధిక్కరణ చేసినా, ఏమైనా అవకతవకలు జరిపిన ఎన్నికలలో ఇటువంటి సందర్భాలలో అతనిపై ఏమైనా సందేహాలు ఉన్నా సుప్రీంకోర్టు పరిశీలించి అతను రాజ్యానికి ధిక్కరణ చేశాడు, ఇతను అన్యాయం చేశాడు, అవకతవకలు చేశాడని రుజువైతే అప్పుడు అతను తొలగించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందన్నమాట. సో ఇది ఆర్టికల్ సంబంధించి కూడా మనం చూసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చూసుకున్నాము? ఇందులో ఎంతమంది ఉపరాష్ట్రపతులు పనిచేశారో చూసుకున్నాం. ఉపరాష్ట్రపతులు ఎంతమంది పనిచేశారు? మొదట చూసుకున్నాం సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇతను అత్యధిక కాలం పనిచేసిన ఉపరాష్ట్రపతిగా మనకు తెలుసు. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే వివి గిరి ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే గోపాల్ స్వరూప్ పటక్ అయితే ఉండడం జరిగింది.
ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరున్నారు, బిడి జట్టి, మహమ్మద్ హిదాయతుల్లా, నెక్స్ట్ వచ్చేసి ఆర్ వెంకటరమణ్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే బైరన్ సింగ్ షెకావత్, అలాగే మహమ్మద్ అహ్మద్ అన్సారీ, నెక్స్ట్ చూసుకుంటే వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్కర్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో అత్యధిక కాలము పనిచేసిన వారు ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పుకుంటాం. మన భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి కూడా ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పుకుంటాం. అదే మరి అతి తక్కువ కాలం యొక్క సేవలు అందించిన వారు అనగానే మనం ఏమో చెప్పుకుందాం, వివి గిరి అని చెప్పుకుంటాం. 2 సంవత్సరాలు అంటే 1967 నుంచి 69 వరకే ఇతను పదవిలో అయితే ఉండడం జరిగింది అనమాట. పదవి కాలం పూర్తిగా వచ్చేసి 5 సంవత్సరాలు అయితే ఇతని ఉన్నది 2 సంవత్సరాలు అనమాట. సో అతి తక్కువ కాలం సేవలు అందించిన ఉపరాష్ట్రపతిగా ఎవరిని చెప్పుకుంటాం, వివి గిరిని అయితే మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇతని తర్వాత ఎవరు వచ్చారు, ఆర్ వెంకటరమణ్. ఇతను 3 years లోనే ఇతను కూడా పదవులు నిర్వహించాడు. 3 years మాత్రమే, 5 years నిర్వహించలేకపోయాడు. సో మొదటి వ్యక్తి ఎవరు, అతి తక్కువ కాలం వివి గిరి. రెండవ వ్యక్తి ఎవరు మనకు చూసుకుంటే ఆర్ వెంకటరమణ్. మరి మూడో వ్యక్తిగా ఎవరు నిలిచారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అయితే ఉన్నారు కదా, మన రాజ్యసభ చైర్మన్. అతను నిన్నటి రోజున జూలై 21, 2025 అతను రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందించాడు. ఆ లేఖలో ఏముంది అంటే అతనికి ఆరోగ్య స్థితిగతులు బాగా లేవని, అతను కొనసాగించలేను, అందుకే రాజీనామా చేస్తున్నానని అయితే లిఖించడం జరిగింది అన్నమాట ఆ యొక్క లేఖలో. సో దానికి అంగీకారం పొందాలి. మరి అతను మొదటి సమావేశం, వర్షాకాల మొదటి పార్లమెంట్ సమావేశానికి అటెండ్ అయ్యాడు. సాయంకాలంలో రాజీనామా లేఖను అందించాడు. మరి సమావేశాలు ఉన్నాయి కదా, మరి ఆగిపోతాయా, మరి కొనసాగుతాయి అంటే అస్సలు ఆగిపో, ఖచ్చితంగా కొనసాగుతాయి. మరి ఎవరు నడిపిస్తారు సార్, ఉపరాష్ట్రపతి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కదా, మరి అతని ప్లేస్లో ఎవరు వస్తారు, ఇప్పటికిప్పుడు కొత్త రాష్ట్రపతి అయితే రాలేడుగా, మరి ఎలా కొనసాగిస్తారంటే ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ ఉన్నాడు, ఎవరు ఉపరాష్ట్రపతి వెళ్ళిపోయాడా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జేడీయూ నేత అయినటువంటి హరివంశ్, అతని యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వర్షకాల సమావేశాలు అయితే కొనసాగుతాయి. అలాగే మరి యొక్క నూతన ఉపరాష్ట్రపతి తొందరలోనే ఎన్నుకుంటారు. అప్పటి వరకు ఇతన్ని ఉపరాష్ట్రపతి అయితే కొనసాగించాలని చెప్పి అయితే భావిస్తున్నారు అనమాట. సో ఈ వర్షకాల సమావేశాలు అయితే సాగుతూనే ఉంటాయి అన్నమాట. సో అది అర్థమైందా. సో ఇతను వచ్చేసి ఎప్పుడు మనకు 2022 ఆగస్టు 11 అయితే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం ఎన్నిక అయితే కావడం జరిగింది అన్నమాట. మరి ఇక్కడ ఎన్నిక విధానం ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూసుకుంటే రాష్ట్రపతిని అయితే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, ఓకేనా, అక్కడ ఎలా ఉంటుందంటే ఎన్నికైన సభ్యులు అలాగే నామినేట్ అయిన సభ్యులు వీళ్ళిద్దరు కూడా ఎవరిని ఎన్నుకుంటారు, ఉపరాష్ట్రపతిని మాత్రమే ఎన్నుకుంటారు, ఓకేనా. కానీ ఇక్కడ రాష్ట్రపతిని చూసుకుంటే ఎన్నికైన సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు అన్నమాట, ఓకేనా. రాష్ట్రపతి గురించి భారతదేశ రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అని తెలియజేసే ఆర్టికల్ 52 అయితే మన భారతదేశ ద్వితీయ పౌరుడు అని తెలియజేసే ఆర్టికల్ వచ్చేసేది మనకు 63 అన్నమాట. అంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉన్నాడని తెలియజేసి అది చూసాం కదా. మనం ఇది గుర్తు పెట్టుకోవడానికి ఇప్పటి వరకు ఎంతమంది ఉపరాష్ట్రపతులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకోవడానికి ఒక కోడ్ కూడా చెప్పాను. ఆ కోడ్ ఏంటో చూశారు కదా, రాధాకృష్ణ ఉన్నాడు, జాగింగ్ కోసం హుస్సేన్ సాగర్ కి వెళ్ళాడు. అక్కడ ఎదురుగా గిరికొండ కనిపించింది. ఆ గిరికొండ మీద ఉన్న గోపాల స్వరూపుని దర్శించి అటువైపుగా వస్తున్న ఎవరిని, జట్టిని, హిదాయతుల్లాని, వెంకటరమణ్ని పిలిచి నా మిత్రులైనటువంటి ఎవరు మిత్రులు, షెకావత్ అన్సారీకి చెప్పు, ఏమని చెప్పాలి, వెంకయ్య మరియు జగదీప్ని రమ్మని చెప్పు, దర్శించుకుంటారని చెప్పారు. కాకపోతే అక్కడ ఉన్నది శంకర్ భగవానుడు కాదు, నారాయణ కృష్ణుడి కొలువై ఉన్నాడు అని చెప్పాడు, ఓకేనా. ఏంటిది, రాధాకృష్ణ జాగింగ్ కోసం హుస్సేన్ సాగర్కి వచ్చి ఎదురుగా ఉన్న గిరికొండను చూసి గోపాల స్వరూపుని దర్శించి అటుగా వెళ్తున్నటువంటి జట్టి, హిదాయతుల్లా, వెంకటరమణను పిలిచి ఇది శంకర్ భగవాన్ మందిరం కాదు, ఇక్కడ నారాయణ కృష్ణుడు కొలువై ఉన్నాడని నా మిత్రుడైన షెకావత్ అన్సారీకి చెప్పి వెంకయ్య మరియు జగదీప్ ను రమ్మని చెప్పాడు అనమాట. ఇది కోడ్ చాలా మంచి ఈజీ కోడ్. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకున్నాక ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయింది అనుకో, ఇంకో ఇక్కడ ఉన్న అందరి పేర్లు నీకు నోటెడ్ అయ్యాను, ఈ నిద్రలు లేపి అడిగినా కూడా వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా. మనం రాష్ట్రపతి విశ్వాసం మేరకు ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి కొనసాగుతాడు కదా అనుకున్నాం కదా, అలాగే కరెక్టే, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే ఉపరాష్ట్రపతి కొనసాగుతారు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఏమైనా రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ఏమైనా అవకతవకలకు ఏమైనా రాజ్య ధిక్కారానికి పాల్పడినప్పుడు 71 ఆర్టికల్ ఉంటుంది కదా, 71 ఆర్టికల్ క్లాస్ 1 ప్రకారం సుప్రీంకోర్టు ఇవన్నీ ఉంటే కదా, ఏమైనా సందేహం కలిగితే అవన్నీ పరిశీలించి ఏమైనా రాజధిక్కారం చేశాడా, ఏమైనా అవకతవకలు చేశాడా, అయితే ఏమైనా విరుద్ధంగా ప్రవర్తించాడా, ఏం చేశాడా అవన్నీ
అన్యాయం చేశాడు అవి ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకుంటారు. తెలుసుకొని దాని యొక్క 71 క్లాస్ 1 ప్రకారం అతను తొలగించే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇది అన్నమాట మన భారతదేశంలోని ఉపరాష్ట్రపతుల గురించి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. వాళ్ళు ఏ ఇయర్లో వచ్చారు, ఏ ఇయర్ వరకు ఉన్నారు, ఓకేనా, మరి ఎంతమంది ఉన్నారు, అత్యధిక కాలం పనిచేసిన వారు ఎవరు, అతి ఎక్కువ కాలం పనిచేసిన వారు ఎవరు, రాజీనామా చేసిన వారు ఎవరు, ప్రస్తుతం మరి అతని రాజీనామా చేసిన జగదీప్ ధన్కర్ని పార్లమెంట్ సమావేశం నడిపిస్తున్నది ఎవరు, హరివంశ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ బిట్ అయితే పడుతుంది మనకి, ఎగ్జామ్ లో ఖచ్చితంగా వస్తుంది. ఉపరాష్ట్రపతి అతి తక్కువ కాలం పనిచేసిన ఎవరు, జగదీప్ ధన్కర్ గారి గురించి. కాబట్టి ఒకసారి మంచిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, ఇది మనకు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మీకు ఇక్కడ ఏం డౌట్ లేదు. ఏ దేశం నుండి తీసుకున్నాం, దాని పదవి బాధ్యతలు, అర్హతలు, జీతభత్యాలు ఎలా ఉంటాయి అన్ని నేర్చుకున్నాం. మీకు చెప్పాను కదా, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా విధులు నిర్వహించే సమయంలో మాత్రము ఇతనికి ఏంటిది 97 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఉన్నటువంటి జీతభత్యాలే ఇతనికి అందుతాయి తప్ప, ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు కదా మరియు రాజ్యసభ చైర్మన్ ఉండగా అవి అయితే జీతభత్యాలు కానీ అలవెన్స్ కానీ ఏమైతే వర్తించవు, అవి అటుకైతే విరమించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆయన రాష్ట్రపతిగా విధులు అయితే నిర్వహిస్తున్నాడు కాబట్టి. సో అది 65 మనం ఆర్టికల్ ప్రకారం చెప్పుకుంటాం అనమాట. ఇది ఎప్పుడు అంటే రాష్ట్రపతి మరణించిన సమయంలో కానీ, లేకపోతే అతని ఆరోగ్య స్థితిగతులు బాగా లేని సమయంలో కానీ, లేకపోతే అతను అందుబాటులో లేని సమయం కానీ, అతను విదేశాల్లో ఉన్న సమయం కానీ, అత్యవసర పరిస్థితిలో ఈ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి యొక్క విధులను అయితే నిర్వహిస్తారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మన భారతదేశంలోని ఉపరాష్ట్రపతులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఒక్కసారి మళ్ళీ చూడండి మీకోసం. ఓకేనా, ఇదంతా ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. కావాలంటే స్క్రీన్ షాట్ కూడా పెట్టుకోండి. మన కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. కోడ్ గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏమున్నది ఏం లేదు. రాధాకృష్ణ జాగింగ్ కోసం హుస్సేన్ సాగర్కి వచ్చి ఎదురుగా ఉన్న గిరికొండను చూసి గోపాల్ స్వరూపుని దర్శించి అటుగా వెళ్తున్న జట్టి మరియు ఇదైతుల్లా వెంకటరమణ పిలిచి, ఇది శంకర్ భగవాన్ మందిరం కాదు, ఇక్కడ నారాయణ కృష్ణుడు కొలువై ఉన్నాడని నా మిత్రుడు శేఖావత్ అన్సారికి చెప్పి వెంకయ్య జగదీప్ను రమ్మని చెప్పారు. అంతే. ఓకేనా, ఇది మనకు ఈ వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. భారతదేశంలో ఉన్న రాష్ట్రపతులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఇదే అడుగుతారు, ఇంత మించి ఏం అడగరు. సో మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, మళ్ళీ చూడండి, పర్లేదు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చాలా ఉపయోగకరమైన వీడియో, మనకు రాబోయే ఎగ్జామ్లో ఆస్కారం ఉన్నటువంటి వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా తెలియని వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినా మాత్రం ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ షేర్ ఏంటంటే నాకు కొంచెం బూస్టింగ్ లా ఉంటుంది ఇంకా కొన్ని వీడియో చేయడానికి. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.